వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు డైలీ కరెంట్ అఫైర్స్ మార్చి 11 నుండి మార్చి 15 వరకు గల కరెంట్ అఫైర్స్ 2021కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1, 2021 సంవత్సరానికి గాను అమితాబ్ బచ్చన్ FIAF అవార్డుకు ఎంపిక అవడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకి FIAF అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ఆర్చివ్స్ అని పిలుస్తాం. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ఆర్చివ్స్ అని పిలుస్తాం. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఇండియన్ సినిమా పర్సనాలిటీ అమితాబ్ బచ్చన్ హీ గాట్ దిస్ అవార్డ్ FIAF అవార్డుగా గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అగైన్ FIAF అనగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ఆర్చివ్స్ అని పిలుస్తాం. అయితే మనకి అమితాబ్ బచ్చన్కి సంబంధించినంత వరకు ఒక రకంగా చెప్పాలంటే ద కింగ్ ఆఫ్ ఇండియన్ అడ్వర్టైజ్మెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. చాలా అడ్వర్టైజ్మెంట్స్కి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్, ఈ పోలియో వ్యాక్సిన్కి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈవెన్ జస్ట్ డైల్కి బ్రాండ్ అంబాసిడర్, స్వచ్ఛ భారత్కు కూడా బ్రాండ్ అంబాసిడర్, గుజరాత్ టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్. సో ఒకప్పుడు పెప్సీ కూడా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం జరిగింది. కళ్యాణ్ జ్యువెలర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం మనకి తెలిసిందే. అదేవిధంగా ఈ మ్యాగీ నూడిల్స్కి సంబంధించి కూడా ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అంతెందుకు నవరత్న తండా కూల్ నవరత్న కూడా ఈయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడాన్ని గమనించాలి. సో బాలీవుడ్ షెహన్షా, బిగ్ బి అని పిలుస్తాం. గొప్ప నటుడు. ఒకానొక సమయంలో తన యొక్క వాయిస్ని చూసి ఈయన్ని సినిమాలోకి పనికిరాడు అని చెప్పిన వ్యక్తులే ఈరోజు ఇన్ని అడ్వర్టైజ్మెంట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే వాయిస్ అనేది క్లిక్ అవ్వడం అనేది గమనించాలి. సో ప్రతి వ్యక్తిలోనూ కూడా ఏదో ఒక హిడెన్ టాలెంట్ అనేది దాగి ఉంటుంది. దాన్ని వెలికి తీసుకుంటే మీరు మహాత్ములు అవడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే 2018 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కూడా అమితాబ్ బచ్చన్. అయితే ఇది 2019లో ఈ అవార్డు తీసుకోవటం మనకి తెలిసిందే. సో 2018 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బిగ్ బి, బాలీవుడ్ షెహన్షాగా పిలువబడే వ్యక్తి అమితాబ్ బచ్చన్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి మనకు తెలిసిందే త్రివేంద్ర సింగ్ రావత్ ఆయన పదవి నుంచి వైదొలగడం జరిగింది. ఆయన స్థానంలో తీరత్ సింగ్ రావత్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాఖండ్ న్యూ చీఫ్ మినిస్టర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఉత్తరాఖండ్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గార్సైన్ దిస్ ఈస్ ది సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో డెహ్రాడూన్, దట్ ఈస్ ది వింటర్ క్యాపిటల్ ఆఫ్ డెహ్రాడూన్. రైట్ నౌ ద గవర్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఈజ్ బేబీ రాణి మౌర్య. ఇటీవల కాలంలో ఫస్ట్ ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ను కూడా ఉత్తరాఖండ్లో రాణికేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. వన్స్ అగైన్ రాణిపేట్ అంటే తమిళనాడు తొలి ఎరువుల కర్మాగారం ఇక్కడ ఏర్పాటు చేశారు. రాణిగంజ్ అంటే వెస్ట్ బెంగాల్, మనకు తెలిసిందే బొగ్గుగని. సో తొలి బొగ్గుగని రాణిగంజ్ వెస్ట్ బెంగాల్ మనకి తెలిసిందే. సో కాబట్టి ఇక్కడ గార్సైన్ గుర్తుపెట్టుకోవాలి, డెహ్రాడూన్ వింటర్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో ఫస్ట్ లైకేన్ పార్క్ ఉత్తరాఖండ్, ఫస్ట్ పాలినేటర్ పార్క్ పరాగ సంపర్కానికి సంబంధించి పాలినేటర్ పార్క్ కూడా ఉత్తరాఖండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఈజ్ తీరత్ సింగ్ రావత్ అండ్ గవర్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఈజ్ బేబీ రాణి మౌర్య. కమింగ్ టు థర్డ్ వన్, పులివెందుల కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో ముర్రా జాతి గేదెల బ్రీడింగ్ కేంద్రంను ఏర్పాటు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని గమనించాలి. అయితే మనకి ఇదే పులివెందులలో వెటర్నరీ పరిశోధనా సంస్థ, వెటర్నరీ రీసెర్చ్ సెంటర్ను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ముర్రా గేదెలు అనేసరికి ఇవి హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి గేదెలు. ఈ ముర్రా గేదెకి సంబంధించినంత వరకు హిస్సార్ గౌరవ్ అనే ఒక పదం గుర్తుపెట్టుకోవాలి. హిస్సార్ గౌరవ్ అనేది ఫస్ట్ క్లోన్డ్ మేల్ ముర్రా బఫెలో, ఫస్ట్ క్లోన్డ్
క్లోన్డ్ మేల్ మొర్రా బఫెలో ఏదైనా అడిగేసరికి హిస్సార్ గౌరవ్గా గుర్తుపెట్టుకోవాలి. మరి మనకి సిఐఆర్బి అనేసరికి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ బఫెలోస్. ఇది హిస్సార్లో ఉండటాన్ని గమనించాలి. హిస్సార్ హర్యానా. మరి హిస్సార్ ఘట్టా కూడా ఉంది. హిస్సార్ ఘట్ట అనేది కర్ణాటకలో ఉంది. మరి హిస్సార్ ఘట్టలో ఏముంది ఇక్కడ అంటే సెంట్రల్ ఫ్రోజెన్ సెమెన్ ప్రొడక్షన్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ ఫ్రోజెన్ శీతలీకరణం చేయబడినటువంటి వీర్యం ఉంటుంది కదా, సెంట్రల్ ఫ్రోజెన్ సెమెన్ ప్రొడక్షన్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హిస్సార్ ఘట్ట కర్ణాటకగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఉత్తరప్రదేశ్లోని ఐజత్ నగర్లో ఉండటాన్ని గమనించాలి. ఐజత్ నగర్ ఉత్తరప్రదేశ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ ముర్రా గేదె. సో చూడండి, ఈ ముర్రా గేదె అనేది ఎక్కువ పాలు ఇవ్వటం కూడా మనకి తెలిసిందే. హర్యానా రాష్ట్రం గుర్తుపెట్టుకోవచ్చు. సో పులివెందుల అనేసరికి కడప జిల్లా మనకి తెలిసిందే. అయితే కామధేను బ్రీడింగ్ సెంటర్ అయితే నెల్లూరుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, భారత నౌకాదళంలోకి స్కార్పియన్ శ్రేణికి చెందిన జలాంతర్గామి సబ్మెరైన్ ఐఎన్ఎస్ కరంజ్ ముంబైలో సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టడాన్ని గమనించాలి. అయితే ఇది ఈ స్కార్పియన్ శ్రేణికి చెందినటువంటి మూడవ జలాంతర్గామిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదివరకే మనకి ఐఎన్ఎస్ కల్వరి, నెక్స్ట్ ఐఎన్ఎస్ ఖండేరి, ఇది రెండవ శ్రేణి ఐఎన్ఎస్ ఖండేరి. నెక్స్ట్ ఐఎన్ఎస్ కరంజ్, ఇది మూడవది ఐఎన్ఎస్ కరంజ్. వేల అనేది నాలుగవది వేల. ఐదవది జనరల్గా మనకి ఐదవది అనేసరికి సింపుల్గా మనం వాగీర్గా గుర్తుపెట్టుకోవచ్చు. వాగీర్. ఇంక ఇవి కమిషన్ అవ్వలేదు రెండు కూడా, వేల ఒకటి వాగీర్ ఒకటి. కానీ ఇక్కడ మనకి ఐఎన్ఎస్ కరంజ్ ముంబై సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టడాన్ని గమనించాలి. సో కాబట్టి స్కార్పియన్ శ్రేణికి చెందినటువంటి తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరి, రెండవది ఖండేరి, మూడవది కరంజ్, నాలుగవది వేల, ఐదవది వాగీర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి ఇండియాస్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఆల్రెడీ మనకు తెలిసిందే. అణుజలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ అంటే శత్రునాశిని అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 5 వెరీ ఇంపార్టెంట్, దండి మార్చ్. సో ఈ దండి మార్చ్ లేకపోతే దీన్నే సాల్ట్ సత్యాగ్రహం లేదా సాల్ట్ మార్చ్గా మనం పిలుస్తూ ఉంటాం. లార్డ్ ఇర్విన్ వైస్రాయ్ కాలంలో ఈ దండి మార్చ్ ఉప్పు సత్యాగ్రహం అనేది మార్చి 12 నుంచి ఏప్రిల్ 5వ తారీఖు వరకు, యాక్చువల్లీ ఏప్రిల్ 5వ తారీఖు వరకు జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటని అడిగితే ఈ ఏప్రిల్ 6వ తారీఖున ఈ మహాత్మా గాంధీ సో ఉదయం 6 గంటల 30 నిమిషాలకి ఈ సాల్ట్ చట్టాన్ని బ్రేక్ చేయడం కూడా మనకి తెలిసిందే. ఇదే దండి మార్చ్ని వైట్ ఫ్లోయింగ్ రివర్గా కూడా పిలుస్తాం. సో అందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించడం అని తెలిసిందే. సో గాంధీతో పాటు 78 మంది, అంటే 78 ప్లస్ 1 మహాత్మా గాంధీ, 78 మంది ఈ దండి సత్యాగ్రహంలో పాల్గొనడాన్ని గమనించాలి. సో అందువల్ల ఇక్కడ మనకి ఈ దండి సత్యాగ్రహం జరిగి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. క్లియర్గానే మనకు తెలిసిపోతుంది. దాదాపుగా 390 కిలోమీటర్లు వీళ్ళు సో నడవడాన్ని గమనించాలి. ఆంధ్ర దండి అని సీతానగరంను పిలుస్తాం. సీతానగరాన్ని ఆంధ్ర దండి అని పిలుస్తాం. అయితే ఈ దండి ఏదైతే ఉందో ఈ దండికి మరొక పేరు నవసారి అని పిలుస్తాం. నవసారి అని పిలుస్తాం. దండి గుజరాత్లో ఉంది. సో దండి. సో కాబట్టి ఇక్కడ ఈ సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు 390 కిలోమీటర్ల వరకు ప్రయాణించడాన్ని గమనించాలి. ఏప్రిల్ 6వ తారీఖున ఈ సాల్ట్ చట్టాన్ని గాంధీ బ్రేక్ చేయటం అని తెలిసిందే. దాదాపుగా 24 రోజుల పాటు ఈ దండి మార్చ్ జరగడాన్ని గమనించాలి. అయితే ఈ దండి మార్చ్లో పాల్గొన్నటువంటి ఏకైక ఆంధ్రుడు ఎర్నేని సుబ్రహ్మణ్యంగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ దండి మార్చ్గా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకి సో ఇక్కడ పాల్గొన్నటువంటి వ్యక్తులు దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు. సో 16 సంవత్సరాల వయసు, 18 సంవత్సరాల వయసు యువకులు కూడా పాల్గొనడాన్ని కూడా గమనించాలి. అందరూ కూడా రఘుపతి రాఘవ రాజారాం అనేటువంటి సాంగ్ను పాడుతూ వీళ్ళు ముందుకు వెళ్ళడాన్ని గమనించాలి. ఈవెన్ పాకిస్తాన్కి చెందినటువంటి ఆనంద్ హింగోరిని
పాల్గొనటం కూడా గమనించాలి. అయితే ఇదే దక్షిణ భారతదేశంలో అయితే చక్రవర్తుల రాజగోపాలాచారి వేదారణ్యం సాల్ట్ మార్చ్ పేరుతో సి రాజాజీ చక్రవర్తుల రాజగోపాలాచారి దీన్ని ప్రారంభిస్తానని గమనించాలి. వేదారణ్యం సాల్ట్ మార్చ్గా మనం పిలుస్తాం. ఏమైనప్పటికీ ఇక్కడ ఎన్నేని సుబ్రహ్మణ్యం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 78+1 ప్లస్ మార్చ్ 12 డేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల కాలంలోనే మోడీ ఆజాదీ కా అమృత్ ఈ ఉత్సవాలు ఏదైతే ఉందో ఆజాదీ కా అమృత్ ఉత్సవాలు ఇదే డేట్ని మార్చి 12వ తారీఖు నుంచి ఏప్రిల్ 5వ తారీఖు వరకు దాదాపుగా 75 వారాల పాటు అంటే మనకి 2023 ఆగస్టు 15వ తారీఖున 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగడాన్ని గమనించాలి. అప్పటి వరకు ఈ ఈవెంట్ అంతా కూడా ఆజాదీ కా మహోత్సవ్ ఈ స్వాతంత్ర మహోత్సవ్ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో స్వాతంత్ర అమృత మహోత్సవ్ అని పిలుస్తాం. ఇవన్నీ 75 వారాల పాటు కంటిన్యూస్గా మనకి 2023 ఆగస్టు 15వ తారీఖు వరకు ఇవి అంటే 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం కోసం ఆల్రెడీ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా చైర్మన్ నరేంద్ర మోడీ. ఇటీవల కాలంలోనే ఈ హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఆయన నేతృత్వంలో కూడా ఈ కమిటీ అన్ని రాష్ట్రాల సిఎస్లు కూడా పాల్గొనడం కూడా మనం గమనించాలి. దిస్ ఇస్ అబౌట్ దండి మార్చ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏపీ ఆక్వా అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికవడాన్ని గమనించాలి. దేశంలో సింహాల సంఖ్య 674గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 674. ఎక్కువ సింహాలు మనకి గిర్ నేషనల్ పార్క్ ఉంది కదా. ఈ గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది గుజరాత్లో ఉండటాన్ని గమనించాలి. ఎందుకు ఈ సింహాల సంఖ్య గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో వీటి యొక్క మరణాలు అనేవి ఎక్కువగా సంభవించడాన్ని గమనించాలి. ముఖ్యంగా క్యానైన్ డిస్టెంపర్ వైరస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్యానైన్ డిస్టెంపర్ వైరస్ కారణంగా ఈ సింహాల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది, మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు గిర్ నేషనల్ పార్కులో ఉన్నటువంటి సింహాలని కాస్త కూనో వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యప్రదేశ్కి తరలించాలని తీర్పునివ్వడం కూడా మనం గమనించాలి. కూనో వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేసరికి మధ్యప్రదేశ్గా గుర్తుపెట్టుకోవాలి. ఏమైనప్పటికీ కూడా సింహాలన్నీ కలిసి జీవిస్తూ ఉంటే అలా కలిసి జీవిస్తూ ఉంటేనే వీటికి ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తి ఇవన్నీ కూడా ఉండటాన్ని కూడా గమనించాలి. అయినప్పటికీ సుప్రీంకోర్టు గిర్ నేషనల్ పార్క్ నుంచి సింహాలని కూనో వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యప్రదేశ్కి తరలించాలని చెప్పడం జరిగింది. వీటి యొక్క మరణాలు సంభవించడం కారణంగా క్యానైన్ డిస్టెంపర్ వైరస్ అని పిలుస్తాం. ఇక్కడ ప్యాంథెరా లియో అనేది సింహం యొక్క శాస్త్రీయనామం. 1972 వరకు మనకి సింహం నేషనల్ యానిమల్గా ఉండేది ప్యాంథెరా లియో. ఆ తర్వాత మనకి రాయల్ బెంగాల్ టైగర్ ప్యాంథెరా టైగ్రిస్ రావటం కూడా మనకి తెలిసిందే, రాయల్ బెంగాల్ టైగర్. ఈ ప్రాజెక్ట్ టైగర్ మాదిరిగానే ఈ ప్రాజెక్ట్ లైన్ కూడా సమర్థవంతంగా కనుక మనం నిర్వహించినట్లయితే రాజసం ఉట్టిబడి ఇలాంటి సింహాలని మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఈ సింహాల సంఖ్య తగ్గిపోకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ప్రాదేశిక సైన్యం లేదా టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్గా నియమితులైనటువంటి తొలి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఈ అనురాగ్ ఠాకూర్ మనకి తెలిసిందే. ఈయన ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇదివరకు బీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేయటం తెలిసిందే. అనురాగ్ ఠాకూర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా తొలి కేంద్ర మంత్రిగా ఈ విధంగా మనకి ఒక ఆర్మీలో కెప్టెన్గా వ్యవహరించడం గమనార్హం. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 9 వెరీ వెరీ ఇంపార్టెంట్. బీమా రంగంలో ఎఫ్డిఏ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లను 74% పెంచుకోవడానికి వీలుగా ఇన్సూరెన్స్ చట్టం 1938 ఏదైతే ఉందో దీనికి ప్రతిపాదించిన సవరణ కేంద్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. ఇక్కడ చట్టం గుర్తుపెట్టుకోవాలి, అలాగే 74% గుర్తుపెట్టుకోవాలి బీమా రంగానికి సంబంధించి. ప్రస్తుతం ఎల్ఐసి చైర్మన్ మనకి ఎంఆర్ కుమార్ వ్యవహరించడాన్ని గమనించాలి. అలాగే ఎల్ఐసి 1956 సెప్టెంబర్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం మనకి తెలిసిందే. 1956 సెప్టెంబర్ 1 ఇదే నేషనలైజేషన్ కూడా జాతీయకరణం కూడా ఎల్ఐసి 1956లో.
నెక్స్ట్ భారతదేశం త్వరలో అమెరికా నుంచి 30 MQ-9B సైనిక డ్రోన్లు కొనుగోలు చేయనుంది. సో ఇవి గాల్లో ఎక్కువ కాలం పాటు దాదాపుగా ఒక 48 గంటల పాటు ప్రయాణించి పేలుడు పదార్థాలను కూడా మోసుకుని వెళ్ళే సామర్థ్యాన్ని కలిగినటువంటి డ్రోన్స్. సో ఇక్కడ ఈ 30 MQ-9B అనే పదం గుర్తుపెట్టుకోవాలి. 30 MQ-9B అనే పదం గుర్తుపెట్టుకోవాలి. డ్రోన్లు అమెరికా నుంచి కొనుగోలు చేయడాన్ని గమనించాలి. దీనికోసం భవిష్యత్తులో ఒక ఒప్పందం కూడా కుదరబోతా ఉంది భారత్ మరియు అమెరికా మధ్య. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. సో ఇది మార్చి 12, 2011లో ఈ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించడం మనకి తెలిసిందే. సో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి థంపింగ్ మెజారిటీతో దాదాపుగా 151 సీట్లు అసెంబ్లీ స్థానాలు గెలుపొంది చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. కష్టపడితే ఫలితం ఉంటుంది, సహనంతో పాటు ముందుకు వెళ్తే ఏదో ఒక రోజు ఫలితం ఉంటుంది అనేది మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నుంచి మనం నేర్చుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనకి జనసేన పార్టీ, ఈ జనసేన పార్టీ మనకు తెలిసిందే మార్చి 14వ తారీఖున ఈ పార్టీని స్థాపించడం జరిగింది పవన్ కళ్యాణ్. సో 2014 మార్చి 14. అయితే ఇక్కడ ఏపీ అసెంబ్లీలో ఒక సీటు మాత్రమే గెలుపొందటం జనసేన తెలిసిందే. 2 చోట్ల కూడా ఓడిపోవడం అనేది కూడా మనకి తెలిసింది. గాజువాక అదేవిధంగా వెస్ట్ గోదావరి నుంచి కూడా పోటీ చేయడం మనకి తెలిసిందే కదా. సో కాబట్టి ఇక్కడ ఓడిపోవటం అనేది ముఖ్యం కాదు, కానీ ఓటమి అనేది ముందు గెలుపుకి కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఓటమి చెందినంత మాత్రాన నిరాశ చెందాల్సినటువంటి పని లేదు. సో భవిష్యత్తులో జనసేన పార్టీ కూడా పుంజుకోవటానికి కూడా ఆస్కారం అనేది ఉంది. సో కావున ఇక్కడ ఈ జనసేన పార్టీకి సంబంధించి 2014 మార్చి 14గా గుర్తుపెట్టుకోవాలి. అదే మార్చి 12, 2011 అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి వైఎస్ఆర్ యొక్క జయంతి ఎప్పుడో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో కాబట్టి మన రాష్ట్ర రైతు దినోత్సవంగా పేర్కొనడం జరిగింది. వైఎస్ఆర్ యొక్క జయంతి ఎప్పుడో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఏడుగురి సంధింటి వైఎస్ రాజశేఖర రెడ్డి మనకు తెలిసిందే. సో ఏడుగురి సంధింటి అని పిలుస్తాం వైఎస్ఆర్. నెక్స్ట్ ఏడిఆర్ అనేది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఇది అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇది అధ్యయనం చేస్తూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో మనకి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి గోడ మీద పిల్లుల్లాగా గోపీలు ఉన్నారు కదా, చాలామంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోతూ ఉంటారు. సో తల్లి యొక్క రొమ్మును గుద్ది వేరొక పార్టీకి వెళ్ళిపోయి మళ్ళీ అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. బీజేపీ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి బీజేపీకి, వైఎస్ఆర్ పార్టీని టీడీపీ నుంచి వైఎస్ఆర్కి, జనసేన నుంచి బీజేపీకి, లేదా బీజేపీ నుంచి జనసేన లేదా ఇతర పార్టీలకు మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ విధంగా వాటి యొక్క డేటాను కానీ లేకపోతే ఎలక్టోరల్ రిఫార్మ్స్కి సంబంధించి కానీ ఇవన్నీ తయారు చేస్తూ నివేదికలు ఇస్తూ ఉంటుంది. ఇది 1999లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పడింది. నెక్స్ట్ పింగళి వెంకయ్య, మహానుభావుడు పింగళి వెంకయ్య. ఈ పింగళి వెంకయ్య పుస్తక రచయిత. ఈ పింగళి వెంకయ్య మనవుడైనటువంటి నరసింహంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవలి కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పింగళి వెంకయ్య కుటుంబానికి దాదాపుగా 70 లక్షల రూపాయలని ఆర్థిక సహాయం కూడా అందించడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి సందర్భం లేదు. సో అందరూ కూడా పింగళి వెంకయ్యకి భారతరత్న అవార్డు ఇవ్వాలి. సో ఇటువంటి ఒక జాతీయ పతాక రూపశిల్పి, సో డిజైనర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ పింగళి వెంకయ్య. ఈయన కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించడాన్ని మనం గమనించాలి. సో ఈయనకి భారతరత్న ఇవ్వాలి, కానీ మనకి భారతరత్న అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ వ్యక్తి లేడు, ఒక జాకీర్ హుస్సేన్. ఈ జాకీర్ హుస్సేన్ ఈయన హైదరాబాద్లో జన్మించడం కారణంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కింద మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక జాకీర్ హుస్సేన్ తప్ప ఎవరికి అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి భారతరత్న అవార్డు అనేది లేదు. సో ఇంకా మనం తమిళనాడులో ఉండిపోయినట్లయితే చక్రవర్తుల రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్. సో వీళ్ళకి తొలి భారతరత్న అవార్డు మనకి ఈ ముగ్గురికి లభించడం మనకి తెలిసిందే. సో ఏమైనప్పటికీ కూడా ఈయన గాంధీకి 1921 సో ఏప్రిల్ 1వ తారీఖున ఈ ఫ్లాగ్ని గాంధీకి బహుకరించడం, సో చూపించడం కూడా మనం గమనించాలి. సో ఇంత గొప్ప మహానుభావుడు పేదరికంతో చనిపోయాడు అంటే ఎవరు కూడా నమ్మలేరు నిజంగా.
సో అటువంటి పేదరికంలో ఎంతో పేదరికంతో చనిపోయాడు. ఇటువంటి వ్యక్తికి మనం భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవం కూడా మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్పై ఎప్పుడు కేంద్రానికి చిన్న చూపే ఉంది. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని ఎప్పటికప్పుడే మనం నిరూపిస్తూనే ఉన్నాం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి 2 అడుగులు ముందుకు వేసి ఈ కుటుంబానికి 70 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం అనేది రియల్లీ గ్రేట్ థింగ్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వరిపై పర్యవేక్షణకు ఇస్రో జాక్సా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ 2 సంస్థలు కూడా ఈ వరి, సో ఈ శీతల గాలులు లేకపోతే రకరకాలుగా వరిని ఏ విధంగా మనకి ఎక్కువ దిగుబడి సాధించే విధంగా, సో వాటి మీద అధ్యయనం కొరకు పర్యవేక్షణ కొరకు మనకి జపాన్కు చెందినటువంటి జపాన్ ఏరోస్పేస్ జాక్సా అంటున్నాం కదా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అలాగే ఇస్రో, ఈ 2 కలిపి ఈ వరిపై పర్యవేక్షణ కొరకు ఒప్పందం కుదుర్చుకోవడానికి గమనించాలి. ఇస్రో ప్రస్తుత చైర్మన్ శివన్, రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అలాగే ఇస్రోను 1969 ఆగస్టు 15వ తారీఖున బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయడం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్, స్వాతంత్ర అమృత మహోత్సవాలను మోడీ మార్చి 12, 2021న ప్రారంభించడాన్ని గమనించాలి. సో ఇదివరకే చెప్పాను దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని పిలుస్తూ ఉన్నాం. 75వ స్వాతంత్ర వేడుకలు మనకి 2023 ఆగస్టు 15వ తారీఖున జరుపుకుంటాం. సో అప్పటికి దాదాపుగా ఒక 75 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని మనం గమనించాలి. అయితే దీన్ని మనం మార్చి 12 నుంచి ఏప్రిల్ 5, 2021 వరకు, మార్చి 12 నుంచి ఏప్రిల్ 5, ఇది దండి మార్చ్ కదా, సో 2021 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని పిలుస్తాం. సో దేని సెలబ్రేషన్స్ కోసం అని అడిగితే 2023 స్వాతంత్ర దినోత్సవ వేడుకలుకి సంబంధించి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించినంత వరకు గుర్తుపెట్టుకోవాలి. దీనికి కమిటీ చైర్మన్ కూడా నరేంద్ర మోడీ. నమో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఎఫ్ఎస్కు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికైన తొలి మహిళ సిఎస్ రామలక్ష్మి. ఇటీవల కాలంలో గ్రీన్ క్వీన్ అనేటువంటి పేరుతో పుస్తకం విడుదల అవడం జరిగింది. అందులో ఈమె పేరును కూడా ప్రస్తావించడాన్ని గమనించాలి. ఎనీహో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఎఫ్ఎస్కు ఎంపికైన తొలి మహిళగా సిఎస్ రామలక్ష్మిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సిఎస్ రామలక్ష్మి. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, నిఖిలేశ్వర్. సో ఈయన్ని మనం కుంభం యాదవరెడ్డి అని పిలుస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి వీరపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఈయనే నిఖిలేశ్వర్, కుంభం యాదవరెడ్డి అని పిలుస్తాం. సో ఈయన రచించినటువంటి అగ్నిశ్వాస కవితా సంకలనం గాను కేంద్ర సాహిత్య అకాడమీ ఒక తెలుగువాడికి రావడం గర్వించదగ్గ విషయం. సో జనరల్గా ఈ కేంద్ర సాహిత్య అకాడమీకి ఒక సాలువతో పాటు 1 లక్ష రూపాయలు అమౌంట్ కూడా ఇవ్వటం మనకి తెలిసిందే. అయితే ఈమె ఈమె పేరు ఎండ్లూరి మానస. ఈ ఎండ్లూరి మానసకు సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది ఎండ్లూరి మానస. అదేవిధంగా సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందినటువంటి మరొక మహిళ కన్నిగంటి అనసూయ, వెస్ట్ గోదావరి జిల్లా కన్నిగంటి అనసూయ. ఈమె రాసినటువంటి కవిత చిరుకథల పుస్తకం పేరు స్నేహితులు. ఈమె రాసినటువంటి చిరుకథల పుస్తకం పేరు మిళిందగా గుర్తుపెట్టుకోవచ్చు, మిళింద, రైట్. సో మరి ఇక్కడ వీరప్ప మొయిలీ 2020 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కన్నడ భాషకు సంబంధించినంత వరకు దాదాపుగా 20 లాంగ్వేజెస్లో ఈ కేంద్ర సాహిత్య అకాడమీని ఇస్తూ ఉన్నారు. ఇక బాల పురస్కారాలు ఇవన్నీ 18 లాంగ్వేజెస్ ఇవన్నీ ఉన్నాయి, కానీ 20 భాషలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో కన్నడ భాషకు సంబంధించినంత వరకు ఈ వీరప్ప మొయిలీ మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ కన్నడ భాషకు సంబంధించినంత వరకు శ్రీ బాహుబలి అహింస దిగ్విజయ, మళ్ళీ చెప్తున్నా, శ్రీ బాహుబలి అహింస దిగ్విజయ
అనేటువంటి పుస్తకానికి రచనకు గాను ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ రావడాన్ని గమనించాలి. మొత్తానికి కేంద్ర సాహిత్య అకాడమీ దీన్ని 1954 మార్చి 12 తారీఖున దీన్ని ఏర్పాటు చేశారు న్యూఢిల్లీ కేంద్రంగా. ప్రస్తుతం అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబారా కేంద్ర సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్. కీటకానికి మహిళా శాస్త్రవేత్త, ఆమె పేరు రోహిణి బాలకృష్ణన్ పేరు పెట్టడం జరిగింది, ఒకాంతస్ రోహినియా. సో ఈమె రోహిణి బాలకృష్ణన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఈ బెంగళూరులో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. జువాలజీలోనే ఈమె ఎంఎస్సి జువాలజీ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ప్రొఫెసర్గా ఈమె పరిశోధనలు సాగిస్తూ ఉన్నారు. కీటకానికి మహిళా శాస్త్రవేత్త రోహిణి బాలకృష్ణన్ పేరు ఒకాంతస్ రోహినియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. కీటకాల అధ్యయనం అని తెలిసిందే మనం ఎంటమాలజీ అని పిలుస్తాం. కీటకాల్లో ఉన్న ప్రత్యేకమైన చక్కెర పేరు ట్రెహలోస్. నెక్స్ట్ ట్రైబ్స్ ఇండియా జిఐ మహోత్సవ్. ఈ ట్రైబ్స్ ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులకి జాగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇది ముస్సోరీలో ఉంది. సో ఇక్కడ దీన్ని అర్జున్ ముండా కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా దీన్ని ప్రారంభిస్తాన్ని గమనించాలి. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే భౌగోళిక గుర్తింపు. దీని యొక్క రిజిస్ట్రీ సంస్థ చెన్నైలో ఉంది. సో ఇటీవల కాలంలో చూడండి మనకి గూచి పుట్టగొడుగులు ఇవి జమ్మూ కాశ్మీర్, దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇలా జిఐ ట్యాగ్ మీద ఖచ్చితంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో ఒక ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంది. ఎనీహో కేంద్ర గిరిజన శాఖ మంత్రి, సెంట్రల్ ట్రైబల్ మినిస్టర్ ఎవరిని అడిగారు అర్జున్ ముండా. అదే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పుష్పశ్రీవాణి మనకు తెలిసిందే. నెక్స్ట్ 20th వన్, ఫ్రాన్స్ కండక్ట్స్ ఫస్ట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇన్ స్పేస్. చూడండి ఇక్కడ అంటే వాళ్ళ యొక్క ఉపగ్రహాల్ని కాపాడుకోవటం కోసం ఈ స్పేస్లో మిలిటరీ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేసినటువంటి దేశం ఫ్రాన్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ప్రస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు? ఇమాన్యుయల్ మెక్రాన్ అని పిలుస్తాం. ఇమాన్యుయల్ మెక్రాన్ అని పిలుస్తాం. మరి ఫ్రాన్స్కి ఇండియాకి మధ్య చాలా ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైనిక లేదా మిలిటరీ ఎక్సర్సైజెస్ పేరు శక్తి, ఇది మిలిటరీ ఎక్సర్సైజెస్. అదేవిధంగా ఎయిర్కి సంబంధించినంత వరకు మనకి వైమానిక ఎక్సర్సైజెస్ డిజర్ట్ నైట్ అని పిలుస్తాం. డిజర్ట్ నైట్. నేవల్ ఎక్సర్సైజెస్ అయితే వరుణ అని పిలుస్తాం. నేవీ అయితే వరుణ, మిలిటరీ అయితే శక్తి, నెక్స్ట్ వైమానిక అయితే మనకి ఎయిర్ అయితే డిజర్ట్ నైట్ అని పిలుస్తాం. ఫ్రాన్స్ రాజధాని మనకు తెలిసిందే పారిస్. దోమలు లేనటువంటి దేశంగా చెప్పుకుంటాం కదా ఫ్రాన్స్. నెక్స్ట్ కరుణానిధి ఏ లైఫ్ పుస్తక రచయిత ఏఎస్ పన్నీర్ సెల్వన్. ఈ పన్నీర్ సెల్వన్ అంటే ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మరణించిన తర్వాత కానీ జయలలిత పదవిలో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు గాను ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాదు. ఇక్కడ ఏఎస్ పన్నీర్ సెల్వన్ అనే వ్యక్తి రాయడం జరిగింది కరుణానిధి. నిజంగా కరుణానిధి చాలా గొప్పవాడిగా చెప్పవచ్చు. తన యొక్క పూర్వీకులందరూ కూడా తెలుగు యాన్సెస్ట్రీ, తెలుగువారే. ఒక రకంగా చెప్పాలని కరుణానిధి కూడా తెలుగువాడి కిందే మనం చెప్పుకోవచ్చు. ఎనీహౌ తమిళనాడుకు అత్యధిక కాలం పాటు సీఎంగా పనిచేసిన వ్యక్తి కరుణానిధి. 5 సార్లు సీఎంగా పనిచేశాడు ఆయన. సో కలైంజర్ అని ఈయన పిలుస్తాం. అసలు పేరు దక్షిణమూర్తిగా మనం చెప్పుకోవచ్చు. సో మనకి డిఎంకే పార్టీ, ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ, ఇది మనకు తెలిసింది 1969లో ఈ పార్టీని స్థాపించారు అన్నాదొరై ఈ పార్టీని స్థాపించడం మనకు తెలిసింది. ప్రస్తుతం దీనికి ఈ డిఎంకే పార్టీకి ప్రెసిడెంట్గా ఎంకే స్టాలిన్, ఈయన కూడా చాలా సంవత్సరాల పాటు తండ్రికి ఈయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అందులో ఒకనొక కొడుకు ఈ ఎంకే స్టాలిన్, ఈయన కొడుకు పేరు ఉదయనిధి స్టాలిన్. ఆయన చపాక్ అనేటువంటి ఒక నియోజకవర్గం ఉంది. ఈ చపాక్ నుంచి ఈయన గెలుపొందడం, కరుణానిధి ఇది వరకు గెలుపొందడం తెలిసింది. ఇదే చపాక్ నుంచి ఇప్పుడు మనవడు ఉదయనిధి స్టాలిన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. మేబీ తమిళనాడులో ఈసారి మనకి డిఎంకే పార్టీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రి అవడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. సో ఈయన కరుణానిధి అసలు పేరు
దక్షిణమూర్తిగా గుర్తుపెట్టుకోవచ్చు. డిఎంకే పార్టీ యొక్క గుర్తు ఉదయించే సూర్యుడు. ఏఐడిఎంకే పార్టీ యొక్క గుర్తు ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం 2 ఆకులు. ఆ 2 ఆకుల కోసం పాపం శశికళ పోరాడింది. మళ్ళీ సో మనకు తెలిసిందే, రాజకీయాల్లో బెదిరింపులు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ కామ్ అవడం, శశికళ శబదం చేసింది. ఆయన శబదం కూడా మరొకసారి శబదం చేస్తే మళ్ళీ జైలుకి పంపిస్తారనే ఉద్దేశంతో మరి శబదాన్ని ఏం చేసిందో ఏంటో మరి శశికళ. కావున శశి, తొందరపడి శబ్దాలు చేయకూడదు మనం. నన్నా శశి. ఓకే. నెక్స్ట్, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15గా మనం గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క 2021 యొక్క థీమ్ ఈజ్ ఇంపార్టెంట్, ట్యాకిలింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ట్యాకిలింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్గా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే విచ్ వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ March 15. 2021 థీమ్ ఈజ్ ట్యాకిలింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. నెక్స్ట్, 52వ CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని పిలుస్తాం. రైజింగ్ డే మార్చి 10. సో ఎందుకు మార్చి 10వ తారీఖున మనం జరుపుకుంటా ఉన్నాం? బికాస్ ఆఫ్ ఫౌండేషన్ డే ఆఫ్ CISF 1969 మార్చి 10వ తారీఖున CISFని ఏర్పాటు చేయడం అని తెలిసిందే. ప్రజెంట్ అయితే మనకి SK జైస్వాల్, సుబోధ్ కుమార్ జైస్వాల్ ఈ సుబోధ్ కుమార్ జైస్వాల్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఇది CISF రైజింగ్ డేకి సంబంధించినటువంటి సమాచారం. సుబోధ్ కుమార్ జైస్వాల్ గుర్తుపెట్టుకోవాలి. 1969 మార్చి 10 CISF. చూడండి, ఇప్పుడు మనకి SSC GD కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ మార్చి 25వ తారీఖున రాబోతూ ఉంది. 10th క్లాస్ అర్హతతో మీరు SSC GD కానిస్టేబుల్ ఉద్యోగం, ఈ పారామిలిటరీ ఫోర్సులో పనిచేయాలన్నటువంటి ఒక కోరిక కనుక మీకు ఉన్నట్లయితే జస్ట్ మీరు ఫిజికల్తో పాటు మీరు ఒక 170 హైట్ కూడా ఉండాలి. అయితే ఈ హైట్ పక్కన పెడితే 10th క్లాస్ హైట్ ఉండి 10th క్లాస్ పాస్ అయిన ఏ విద్యార్థి అయినా సరే గణపతికి రండి. మిమ్మల్ని BSFలో కానీ, CISFలో కానీ, CRPFలో కానీ ఇలాంటి పారామిలిటరీ ఫోర్స్లో మిమ్మల్ని పంపించే బాధ్యత నాది. సో ఎందుకంటే ఇక్కడ 100 మార్కులకి పేపర్ ఉంటుంది. 25 మార్కులు అథమెటిక్, 25 మార్కులు రీజనింగ్, 25 మార్కులకి ఇంగ్లీష్, 25 మార్కులకి జనరల్ స్టడీస్. దాదాపుగా 100 మోడల్ ఎగ్జామ్స్తో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పేపర్స్ 100 మోడల్ ఎగ్జామ్స్ మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. జస్ట్ ఏం చేయాల్సిన పని లేదు, గణపతి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే చాలు. మీరు ఈ పారామిలిటరీ ఫోర్స్లోకి వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఎంతోమంది నా స్వస్థలమైనటువంటి పవర గ్రామం, తూర్పుగోదావరి జిల్లా పవర గ్రామం నుంచే SSC కానిస్టేబుల్స్ ఇటీవల కాలంలో చాలామంది సెలెక్ట్ అవ్వడాన్ని గమనించాలి మీరు. సో ఈస్ట్ గోదావరి జిల్లాలో పవర అనేటువంటి గ్రామం నుంచే చాలామంది SSC కానిస్టేబుల్స్, నా సొంత గ్రామం నుంచి కూడా చాలామంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడాన్ని కూడా మనం గమనించాలి గణపతి ఇన్స్టిట్యూట్ నుండి. నెక్స్ట్, అత్యధిక ఎయిర్పోర్ట్లు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల కాలంలో 8వ ఎయిర్పోర్ట్గా బరేలీ ఎయిర్పోర్ట్. భవిష్యత్తులో ఈ బరేలీ ఏదైతే ఉందో, మనకి బరేలీ ఉత్తరప్రదేశ్ తెలిసింది కదా, సింథటిక్ రబ్బర్ కర్మాగారం ఉంది. సింథటిక్ రబ్బర్ ప్లాంట్ అని పిలుస్తాం, సింథటిక్ రబ్బర్ ప్లాంట్. అలాగే బరేలీ అనేసరికి ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. భవిష్యత్తులో ఈ ఎయిర్పోర్ట్ పేరుని యోగి ఆదిత్యనాథ్ మనకు తెలిసిందే. సో ఈయన ఈ పేరును నాద్ నగ్రి అనే పేరుగా మార్చాలని ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఈ 8 ఎయిర్పోర్ట్స్ అంటే మనం ఒకసారి ఎయిర్పోర్ట్స్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఈ బరేలీ నాద్ నగ్రి ఎయిర్పోర్ట్, ఇది 8వ ఎయిర్పోర్ట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, 8th ఎయిర్పోర్ట్. దీంతోపాటు మనకి ఇంకా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ లక్నోలో ఏముంది? చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్నోలో. ఈ ఆగ్రాలో ఏముంది? ఆగ్రాలో పండిట్ దీన్ దయాళ్ ఎయిర్పోర్ట్ ఉంది ఆగ్రా. వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్. గోరఖ్పూర్ అంటే మీరు ఉత్తరప్రదేశ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. హర్యానాలో కూడా గోరఖ్పూర్ ఉంది. అది హర్యానాలోని గోరఖ్పూర్ అణు విద్యుత్ కేంద్రం గోరఖ్పూర్. ఇక్కడ ఈ గోరఖ్పూర్లో మహాయోగి గోరఖ్నాథ్ ఎయిర్పోర్ట్. అలాగే ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ మనకు తెలిసిందే కదా, ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాగ్రాజ్. నెక్స్ట్ కాన్పూర్. ఈ కాన్పూర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మనకు తెలిసింది గణేష్ శంకర్ విద్యార్థి ఎయిర్పోర్ట్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం కూడా ఉంది మనకు తెలిసిందే.
అలాగే హిండాన్ ఎయిర్పోర్ట్, ఈ హిండాన్ ఎయిర్పోర్ట్ని మనం గజియాబాద్ ఎయిర్పోర్ట్ అంటాం. ఇలాంటి మొత్తం టోటల్గా మనకి 8 ఎయిర్పోర్ట్స్ అనేవి ఉండటం గమనించాలి. సో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. అలాగే భవిష్యత్తులో దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా రాబోతా ఉన్నది నోయిడా. దీన్ని జవార్ ఎయిర్పోర్ట్ అని ఇదివరకు పిలిచేవారు కదా, ఇప్పుడు నోయిడా ఎయిర్పోర్ట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఇటీవల 8th ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఉడాన్లో భాగంగా ఉడాన్ పథకం, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటాం కదా, ఈ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్లో భాగంగా ఈ ఉడాన్ పథకంలో భాగంగా దీన్ని ఎయిర్పోర్ట్గా మార్చడం గమనించాలి. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని పిలుస్తాం, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. దిస్ ఇస్ అబౌట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, డస్లిక్ 2 మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఇది ఏ రెండు దేశాల మధ్య? ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్. ఇది ఎక్కడిది? రాణికేట్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్. ఇక్కడ మీకు ఏం చెప్పాను? సో ఇండియాస్ ఫస్ట్ ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ రాణికేట్, ఇది ఉత్తరాఖండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్. సో ఇక్కడ ఈ ఉజ్బెకిస్తాన్ అన్నాం కాబట్టి ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ తాష్కెంట్. ఈ తాష్కెంట్ ఒప్పందం తెలిసిందే కదా మనకి 1966. సో జనవరి 10వ తారీఖున ఈ తాష్కెంట్ ఒప్పందం జరిగింది. అయితే మనకి ఎందుకు 1965లో మనకి ఇండో పాక్ వార్ జరిగింది కదా, ఈ 1965లో ఇండో పాక్ వార్ను ఈ ప్యాక్ట్ కారణంగా దీన్ని ఆపివేయటం మనకి తెలిసిందే. బిట్వీన్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ అయూబ్ ఖాన్, ఇద్దరు ప్రధానమంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి, అయూబ్ ఖాన్ ఇద్దరి మధ్య ఈ తాష్కెంట్ ఒప్పందం గుర్తుపెట్టుకోవాలి. ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ తాష్కెంట్. లాల్ బహదూర్ శాస్త్రి కూడా చాలా గొప్ప ప్రధాని మనకి తెలిసిందే. తాష్కెంట్ ఒప్పందం తర్వాత ఆయన చనిపోవటం కూడా మనకి తెలిసిందే. ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ రామగుండం. చూడండి ఇదంతా కూడా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ రామగుండం, తెలంగాణగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంది. అయితే ఇక్కడ రామగుండం ఎరువుల కర్మాగారం ఇక్కడ ఓపెన్ చేయడం కూడా తెలిసిందే. అలాగే బోధన్ నిజాం షుగర్స్, ఏషియాలోనే లార్జెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ ఇన్ ఏషియా, బోధన్ నిజాం షుగర్స్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దాన్ని ఏర్పాటు చేయడం కూడా మనకి తెలిసిందే. అయితే ఇక్కడ ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ కాకుండా అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఇండియాలో ఏంటని అడిగితే యాజ్ ఆఫ్ నవ్ అయితే రేవా మధ్యప్రదేశ్. మొన్నే మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి భవిష్యత్తులో ఏం రాబోతుంది? బద్లా ఇదే రాబోతుంది, రాజస్థాన్. ఇదే గుర్తుపెట్టుకోవాలి. దీనికన్నా పెద్దగా అంటే ఇన్ని ఎకరాల్లో ఎక్కడ ఏర్పాటు చేయలేరు. అలాగే మనకి పావగడ, ఈ పావగడ ఎక్కడిది? కర్ణాటక. పావగడ. కముతి ఎక్కడిది? తమిళనాడు. అలాగే కర్నూలులో కూడా, ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో కూడా మనకి సోలార్ పవర్ ప్లాంట్. ఏపీలో ఇదే పెద్దది, కర్నూలు సోలార్ పవర్ ప్లాంట్ అని పిలుస్తాం. దీంతోపాటు మనకి గాలివీడు అనంతపురం సోలార్ పవర్ ప్లాంట్. ఇది రెండవ అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ అవబోతుంది అనంతపురం. మొదటిదైతే కర్నూలు. సో కాబట్టి ఇక్కడ పావగడ కర్ణాటక, కముతి తమిళనాడు, రేవా మధ్యప్రదేశ్, బద్లా రాజస్థాన్. ఇక్కడ ఈ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అయితే మటుకు రామగుండంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రామగుండం. ఇంకా సోలార్ పవర్కి సంబంధించింది సాఫ్రాన్ రెవల్యూషన్, కాషాయ విప్లవం అని పిలుస్తాం, సౌర విద్యుత్కి సంబంధించి. చైనా అండ్ రష్యా టు బిల్డ్ లూనార్ స్పేస్ స్టేషన్. మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనం చూసాం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అలాగే ఇక్కడ లూనార్ స్పేస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం. 5 ఏజెన్సీలు కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 5 ఏజెన్సీలు కలిపి, అంతరిక్ష ఏజెన్సీలు. కానీ ఇక్కడ చైనా రష్యా కలిపి లూనార్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది కూడా భవిష్యత్తులో ఒక రకంగా గొప్ప విషయంగానే మనం చెప్పవచ్చు. ఎందుకంటే రష్యాకి సంబంధించినంత వరకు రష్యా స్పేస్ ఏజెన్సీ ఉంది కదా, దాన్ని రాస్కాస్మోస్ అంటారు. రాస్కాస్మోస్ అని పిలుస్తాం. అలాగే చైనా స్పేస్ ఏజెన్సీ ఉంది, దాన్ని సిఎన్ఎస్ఏ అంటాం. సిఎన్ఎస్ఏ అంటే ఏంటి? చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఈ సిఎన్ఎస్ఏ చైనా వారి యొక్క స్పేస్ ఏజెన్సీ. ఈ రెండు కలిపి ఈ లూనార్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి గమనించాలి. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆల్రెడీ నేను చెప్పాను కదా,
1998లో దీన్ని ఐఎస్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ ఏదైతే ఉందో దీన్ని ఏర్పాటు చేయడానికి గమనించాలి. ముఖ్యంగా దీనిలో పాలు పంచుకున్న సంస్థలు ఒకటి నాసా ఒకటి, రెండవది రాస్కాస్మోస్ రష్యా, నెక్స్ట్ 3 జాక్సా జపాన్ వారిది, 4 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నెక్స్ట్ 5 కెనడా వారి యొక్క సిఎస్ఏ. ఈ 5 కలిపి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి గమనించాలి. నెక్స్ట్ బంజా ఇన్కంప్లీట్ లైఫ్స్ ఆఫ్ కంప్లీట్ ఉమెన్ పుస్తక రచయిత సుస్మితా ముఖర్జీగా మనం గుర్తుపెట్టుకోవాలి. సుస్మితా ముఖర్జీ. సో ఏదైనా మహిళలకు సంబంధించినంత వరకు ఇలాంటి పుస్తకాలు రావాలి. సో మహిళా సాధికారత దిశగా సో మళ్ళీ ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ దేశానికి మరొక ప్రధాని రావాలి. అలాగే సుప్రీంకోర్టు కూడా మహిళా ప్రధాన న్యాయమూర్తి రావాలని కోరుకుందాం. సో ఈ విధంగా చాలా వాటిలో ఇంకా పోస్టుల్లో వెనకబడే ఉన్నారు. ఇప్పటికీ కూడా 33% రిజర్వేషన్ కూడా సరిగా మనకు అమలు కానటువంటి పరిస్థితి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కంపల్సరీ రావాలి. అందులో భాగంగా ఇక్కడ బంజా ఇన్కంప్లీట్ లైఫ్స్ ఆఫ్ కంప్లీట్ ఉమెన్ బుక్ వాజ్ రిటన్ బై సుస్మితా ముఖర్జీ. మీరు ఈ పిక్చర్ చూస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ హెరాత్ ఫెస్టివల్. ఒక రకంగా చెప్పాలంటే మహాశివరాత్రి వేడుకలు ఇవి జమ్మూ కాశ్మీర్ హెరాత్ ఫెస్టివల్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? మనోజ్ సిన్హా. నెక్స్ట్ ఇండియా సెట్స్ అప్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియా ఎనర్జీ ఆఫీస్ ఇన్ మాస్కో. ఎందుకు ఇదంతా కూడా అని అడిగితే సో విచ్ ఇస్ యాక్చువల్లీ దేనికోసం ఇదంతా అని అడిగితే ఇన్వెస్ట్మెంట్లు, అదేవిధంగా ప్రొక్యూర్మెంట్, ఎనర్జీకి సంబంధించినంత వరకు ఇన్వెస్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్లకు సంబంధించినంత వరకు ఇండియా ఎనర్జీ ఆఫీస్ని మాస్కోలో ప్రారంభించడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఇటీవల కాలంలో డెన్మార్క్ ఉంది కదా, ఈ డెన్మార్క్ ఒక ఎనర్జీ ఐలాండ్ని నిర్మించింది. ఎనర్జీ ఐలాండ్ అని పిలుస్తాం. ఇంధన ఐలాండ్, ఎనర్జీ ఐలాండ్ని ఏర్పాటు చేసినటువంటి తొలి దేశం డెన్మార్క్గా గుర్తుపెట్టుకోవచ్చు. క్రొవ్వు పన్ను విధించిన తొలి దేశం కూడా డెన్మార్క్. యూరోప్ అత్తగారు డెన్మార్క్. యూరోప్ రాజధాని కోపెన్ హేగెన్. పురాతనమైన జాతీయ జెండా డెన్మార్క్. ఇలా చాలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇండియాస్ శాటిలైట్ మ్యాన్గా పిలువబడే వ్యక్తి, శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే వ్యక్తి ఉడుపి రామచంద్రరావు. ఈయనకి కూడా భారతరత్న ఇవ్వాలి. అయితే ఈయనకి పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వటం తెలిసిందే. సో ఈయన్ని గూగుల్ డూడుల్ ఆన్ హిస్ బర్త్ యానివర్సరీగా గూగుల్ ఎంపిక చేయడాన్ని గమనించాలి. మనం గూగుల్ డూడుల్ని కొడితే ఈయన యొక్క ఫోటో రావడాన్ని గమనించాలి. ఈయన యొక్క బర్త్ యానివర్సరీని పురస్కరించుకుని ఈయనకి ఈ విధమైనటువంటి గౌరవాన్ని ఇవ్వటం గమనించాలి. గొప్ప శాస్త్రవేత్త. సో ఆర్యభట్ట లాంటి ఉపగ్రహ ప్రయోగ రూపశిల్పిగా మనం చెప్పుకోవచ్చు. ఉడుపి రామచంద్రరావు ఇండియాస్ శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉడుపి అంటే కర్ణాటకే కదా. నెక్స్ట్ జపాన్ ఆస్ట్రేలియా వెంచర్ హ్యాస్ స్టార్టెడ్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ ఫ్రమ్ బ్రౌన్ కోల్. సో బ్రౌన్ కోల్ అంటే దీన్ని డర్టీ కోల్ అని పిలుస్తాం, దీన్ని మనం లిగ్నైట్ అని పిలుస్తాం. ఇటువంటి కోల్ నుంచి, బొగ్గు నుంచి హైడ్రోజన్ని, ఇంధనాన్ని తయారు చేసే ప్రాసెస్ అనేది జపాన్ ఆస్ట్రేలియా వెంచర్గా స్టార్ట్ చేయడాన్ని గమనించాలి. మనకు తెలిసిన బొగ్గులో మనకి యాంథ్రసైట్ అని, బిటుమినస్ అని, నెక్స్ట్ అదేవిధంగా మనకి లిగ్నైట్ అని, సో అదేవిధంగా పీట్ అని, ఇలా రకాలు ఉంటాయి కదా. సో ఉత్తమమైన బొగ్గు యాంథ్రసైట్, సో చెత్త బొగ్గు పీట్, ఎక్కువగా వాడే బొగ్గు బిటుమినస్, అదేవిధంగా బ్రౌన్ కోల్, తేమ శాతం ఎక్కువగా ఉన్న బొగ్గు లిగ్నైట్. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇది నవరత్న కంపెనీ. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ తమిళనాడు. ఇవన్నీ మనకు తెలిసినవే. నెక్స్ట్ హంచ్ ప్రోజ్. చూడండి ఇక్కడ ఈ హంచ్ ప్రోజ్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది రంజిత్ హోస్కోటే. సో ఈ పిక్చర్ని చూసి మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హంచ్ ప్రోజ్, రంజిత్ హోస్కోటే. వరల్డ్ కిడ్నీ డే. ఈ వరల్డ్ కిడ్నీ డే 2021 మార్చి 11న మనం జరుపుకోవడాన్ని గమనించాలి.
సో ఎందుకంటే ఇక్కడ మనకి ఈ మార్చ్ నెలకి సంబంధించినంత వరకు సెకండ్ థర్స్డే ఈ సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్ని ఎప్పుడు కూడా మనం వరల్డ్ కిడ్నీ డేగా జరుపుకుంటాం. 2021లో మార్చి 11గా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి కిడ్నీస్ యొక్క అధ్యయనం నెఫ్రాలజీ అని పిలుస్తాం. మానవుడు దానం చేసినటువంటి తొలి అవయవం కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు అనేసరికి కాల్షియం ఆక్సలేట్లు, వీటిని మనం రాఫైడ్లు అని పిలుస్తాం. మొక్కల్లో ఇవి రాఫైడ్లు అని పిలుస్తాం. సిస్టోలిత్తులు అంటే కాల్షియం కార్బోనేట్ని సిస్టోలిత్తులు అంటూ, రాఫైడ్ అంటే కాల్షియం ఆక్సలేట్. అందువల్ల మీరు చూడండి ఆక్సాలిక్ యాసిడ్ మనకి టమాటాలో కానీ పాలకూర కానీ పాలకూర పుచ్చకాయ ఇలాంటి వాటిలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇలాంటివి మనం తిన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే కిడ్నీస్కి సంబంధించి కాడ్మియం కారణంగా ఇటాయిటాయి కాడ్మియం ఎక్కువగా శరీరంలో చేరడం వల్ల ఇటాయిటాయి అనేటువంటి వ్యాధి రావడం కూడా మనకి తెలిసిందే. సో కాబట్టి ఇది కిడ్నీస్కి సంబంధించిన కాస్త ఇన్ఫర్మేషన్. మరి 2021 యొక్క థీమ్ ఏంటి? వరల్డ్ కిడ్నీ డే 2021 థీమ్ చాలా పెద్దగా ఉంటుంది. కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ కావాలి కదా, ఎవ్రీవన్. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం చూడండి ఎంత దారుణమైనటువంటి సమస్య. కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీవేర్ లివింగ్ వెల్ విత్ కిడ్నీ డిసీజ్. సో సింపుల్గా మీరు కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్గా గుర్తుపెట్టుకోండి. షార్ట్ ఫామ్లో ఈజీగా మనం ఎగ్జామినేషన్లో రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్. సో వీళ్ళందరూ చూడండి ఇక్కడ సజ్జనార్ చుట్టూ మనకి ట్రాన్స్జెండర్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి సహాయం అందించడం కోసం పోలీస్ స్టేషన్ తెలంగాణ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈ కమ్యూనిటీ డెస్క్ని ఏర్పాటు చేయడానికి గమనించాలి. మరి మనకి ఫస్ట్ జెండర్ పార్క్ కోజికోడ్ కేరళ జెండర్ పార్క్, ఇండియాస్ ఫస్ట్ జెండర్ పార్క్. నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ లీడర్ లెవెల్ సమిట్ ఆఫ్ క్వాడ్ కంట్రీస్ హెల్డ్ వర్చువల్లీ. మరి ఈ విధంగా నలుగురు కూడా వర్చువల్గా మాట్లాడుకోవటం. సో క్వాడ్ కూటమిలో ఉన్నటువంటి 4 దేశాలు ఇండియా అదేవిధంగా మనకి యుఎస్ఏ, నెక్స్ట్ అదేవిధంగా జపాన్, నెక్స్ట్ ఆస్ట్రేలియా. సో ఇండియా ప్రధాని మనకు తెలిసిందే నరేంద్ర మోడీ, జో బైడెన్. నెక్స్ట్ జపాన్ ప్రధాని యోషిహిడే సుగా. నెక్స్ట్ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్. క్వాడ్ కూటమిలో సభ్య దేశాలు. నెక్స్ట్ ఇస్రో లాంచెస్ సౌండింగ్ రాకెట్ RH-560. ఇక్కడ 560 అనేది ఏంటని అడిగితే ఈ రాకెట్ యొక్క డయామీటర్గా గుర్తుపెట్టుకోవాలి. రాకెట్ యొక్క డయామీటర్ అది. సో ఎంఎంలో మనం తెలియచేస్తాం. రాకెట్ యొక్క డయామీటర్ ఎంఎంలో మనం తెలియచేయటం అనేది గమనించాలి. సో 560 డయామీటర్ ఎంఎం, ఇది రాకెట్ యొక్క డయామీటర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇస్రో లాంచ్ సౌండింగ్ రాకెట్ RH రోహిణి సిరీస్లో భాగంగా దీన్ని ప్రయోగించడం గమనించాలి. రోహిణి సిరీస్లో భాగంగా ప్రయోగించబడినటువంటి సౌండింగ్ రాకెట్ RH-560 ఇస్రో. నెక్స్ట్ హెమీ ఆండ్రస్ జెసిండా. అర్థమైపోతుంది మనకి. జెసిండా అనేసరికి మనకి తెలిసిందే న్యూజిలాండ్ జెసిండా అర్డెన్. ఈ జెసిండా అర్డెన్ న్యూజిలాండ్ మహిళా ప్రధాని. ఇన్సెక్ట్ కీటకం పేరు మీదుగా ఈమె పేరు పెట్టడం మనం గుర్తుపెట్టుకోవాలి. దాని పేరు హెమీ ఆండ్రస్ జెసిండా. నెక్స్ట్ మారిషస్ డే. మారిషస్ స్వాతంత్రం పొందినటువంటి దినోత్సవం మార్చి 12. మారిషస్ ఇండిపెండెన్స్ డే అని మనం పిలుస్తూ ఉన్నాం. సో ఈ మారిషస్ చూడండి, దీని యొక్క రాజధాని పోర్ట్ లూయిస్. మారిషస్లో కూడా మనకి భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు ఎక్కువగా అధ్యక్షులు, ప్రధానమంత్రులు మనం చూస్తూ ఉంటాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మారిషస్ యొక్క రాజధాని పోర్ట్ లూయిస్ అయితే ప్రెసిడెంట్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపున్గా గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ అయితే మనకి తెలిసిందే ప్రవింద్ జగన్నాథ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపున్, మారిషస్ యొక్క ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, మారిషస్ యొక్క క్యాపిటల్ పోర్ట్ లూయిస్గా గుర్తుపెట్టుకోవచ్చు. మార్చి 12 మారిషస్ డే. వరల్డ్ స్లీప్ డే ప్రపంచ నిద్ర దినోత్సవం.
అసలే ఎవరికి కూడా ఈ కరోనా సమయంలో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటే మనం ఈ ఓల్డ్ స్లీప్ డే మార్చి 13వ తారీఖు అంటే ఓల్డ్ స్లీప్ డే అంటే ఈరోజే పడుకోవాలి, ఇంకే రోజు పడుకోవడానికి లేదు. అసలు ఏ వ్యక్తికి కూడా నిద్ర పట్టినటువంటి సందర్భం ఈ కలియుగంలో అత్యంత అదృష్టవంతుడు ఎవడని అడిగేసరికి తాగి పడుకున్నవాడే అని చెప్పాలేమో, నిద్ర పట్టేవాడే గొప్పవాడు ఒక రకంగా చెప్పాలంటే. సో ఎంతోమంది మందు తాగుతూ 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 ఉన్నారంటే నిద్ర పట్టకుండా కష్టపడి సాయంత్రంకి వెళ్ళి ఏదో కాసేపు పడుకుందామని మందు తాగుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు భూమ్ భూమ్ అనేటువంటి కొత్త రకాల మందులు తీసుకొస్తూ ఉన్నారు. మరి వీటి వల్ల నిద్ర పడుతుందో లేకపోతే మరి ఏమవుతుందో తర్వాత సంగతి. కానీ వరల్డ్ స్లీప్ డే మార్చి 13వ తారీఖున గుర్తుపెట్టుకోండి. మార్చి 13నే పడుకున్నామని గుర్తుపెట్టుకో, ఏదన్నా గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ స్లీప్ డే, స్లీప్ యొక్క అధ్యయనం, నిద్ర యొక్క అధ్యయనాన్ని హిప్నాలజీ అని పిలుస్తాం. హిప్నాలజీ, హిప్నాటిక్ యాసిడ్ కూడా ఉంది. హిప్నాటిక్ యాసిడ్, హిప్నాటిజం చేయడంలో ఉపయోగించే యాసిడ్ ఉంది. హిప్నాటిక్ యాసిడ్, బార్బిట్రిక్ యాసిడ్. బిట్రిక్ యాసిడ్ అయితే వెన్న, బార్బిట్రిక్ యాసిడ్ అయితే మనకి హిప్నాటిక్ యాసిడ్ అని పిలుస్తాం. నిద్రలో నడిచే అలవాటు, ఒక్కొక్కసారి మనం ఈ నిద్రలో పక్కింట్లో కట్టి వెళ్ళిపోతూ ఉంటాం. దాన్ని సోమనాంబులిజం అంటాం. సోమనాంబులిజం. పక్కింటి అంకుళ్ళు గుర్తుపడితే మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేస్తూ ఉంటాం. అదే సోమనాంబులిజం, నిద్రలో నడిచే అలవాటు. సో బార్బిట్రిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోండి. హిప్నాటిక్ యాసిడ్, హిప్నాలజీ, స్టడీ అబౌట్ స్లీప్. అదేవిధంగా మనకి సోమ్నాంబులిజం, బిట్రిక్ యాసిడ్ అయితే వెన్న, బార్బిట్రిక్ యాసిడ్ అయితే హిప్నాటిక్ యాసిడ్. వరల్డ్ స్లీప్ డే అయితే మార్చి 13. నెక్స్ట్ పై డే, మార్చి 14వ తారీఖున పై డేని మనం జరుపుకుంటూ ఉన్నాం. చూడండి ఇక్కడ 14 మార్చ్. ఈ వాల్యూ కూడా చూడండి, మనకు డెసిమల్స్లో మనకి 3.141. సో లేకపోతే భిన్నంలో చెప్పినట్లయితే 22/7 పై వాల్యూ. సో అందువల్ల ఇక్కడ అలాగే 2 పై డే కూడా ఉంది. 2 పై డే కూడా ఉంది. పై డే అయితే మార్చి 14. 2 పై డే అయితే దీన్ని టౌ డే అని కూడా పిలుస్తాం. టౌ డే. ఇది జూన్ 28 అమ్మ. జూన్ 28గా గుర్తుపెట్టుకోవాలి. 2 పై డే అయితే జూన్ 28, పై డే అయితే మార్చి 14గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు మార్చి నెలలోనే ఉన్నాం కదా మనం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఆఫ్ రివర్స్. చూడండి, ఇది మార్చి 14వ తారీఖు. మీరు ఫోటో ఫీచర్ ఉందంటే ఈజీగా మీరు గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంటుంది. మార్చి 14వ తారీఖున రివర్స్ డేకి సంబంధించి. రివర్స్, నెవర్ గో రివర్స్. ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటే నదిలాగా మీ జీవనం కొనసాగించాలి. ఏదైనా అడ్డు వచ్చినా సరే అడ్డును వదిలించుకుని మళ్ళీ నది ప్రవహించడం మనకి తెలిసిందే. సో కాబట్టి నదిలాగా మీ జీవనం సాగాలి. ఎక్కడ కూడా అలుపు లేకుండా మనం ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. సహనంతో కూడినటువంటి అలుపు పెరగని జీవితాన్ని మనం గడపాలి. సో ఏది జరిగినా, ఏది జరుగుతున్నా, ఏది జరగబోయేదైనా సరే అంతా కూడా మనం మంచి కనుక్కుని ముందుకి వెళ్దాం. ఎందుకంటే లైఫ్ స్పాన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ జస్ట్ ఎంతంటే ఒక 60 సంవత్సరాలు బతుకుతాము. ఈ కరోనా సమయంలో మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారు. మళ్ళీ ఉంటామో పోతామో మనకు తెలియదు. అందువలన యు ప్లీజ్ లివ్ ఇన్ దిస్ మూమెంట్. ఈ క్షణంలో బతకడానికి ఎక్కువగా ఆశపడండి. భవిష్యత్తు గురించి, గతం గురించి మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్ అండ్ ఫర్గెట్ అబౌట్ ద ఫ్యూచర్. లివ్ ఇన్ దిస్ మూమెంట్. ఈ క్షణంలో బతకడానికి ఎక్కువగా మీరు ప్రయారిటీ ఇవ్వండి. ధర్మబద్ధంగా జీవించండి. సో పాపాలు ఎక్కువైతే తగ్గించుకోండి. సో తగ్గించుకుని మీకు పుణ్యకర్మలు కనుక పెంచుకున్నట్లయితే మీకు జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాసుకో సాంబా, ఇది గణపతి గారి యొక్క మాట. నదుల అధ్యయనం అని తెలిసింది పొటమాలజీ అంటాం. సరస్సుల అధ్యయనం లిమ్నాలజీ. సో థీమ్ ఏంటి? రైట్స్ ఆఫ్ రివర్స్. నెక్స్ట్ నేషనల్ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అవేర్నెస్ డే. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి డయాబెటీస్ వచ్చేస్తుందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చిన్నపిల్లలకి. సో నేషనల్ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అవేర్నెస్ డే. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి ఈ డయాబెటీస్, షుగర్ డిసీజ్, చక్కెర వ్యాధి. జనరల్గా డయాబెటీస్ డే అంటే ఎప్పుడు? నవంబర్ 14. నవంబర్ 14ని మనం నవంబర్ 14 ఏదైతే ఉందో
డయాబెటీస్, వరల్డ్ డయాబెటీస్ డే అంటాం. నవంబర్ 12 అయితే మనకి వరల్డ్ న్యూమోనియా డే. కానీ ఇక్కడ నేషనల్ జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ అవేర్నెస్ డే అంటే మార్చి 10గా మనం గుర్తుపెట్టుకోవాలి. మార్చి 10 ఈ లోపల శిశువు గుర్తుపెట్టుకోండి. జెస్టేషనల్ గర్భావధి అంటాం కదా, జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్. ఇది మనకి మార్చి 11 నుంచి 15 వరకు ఉన్నటువంటి సమాచారం. సో 16, 17, 18, 19కి సంబంధించిన సమాచారం రేపు వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ ఫోటో ఫీచర్స్తో మీరు జాగ్రత్తగా ఈ విధంగా చదువుకున్నట్లయితే మీకు అనంతమైనటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. సో గణపతి ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు తప్పకుండా ఉద్యోగం అనేది లభిస్తుంది అనే విషయం అట్లీస్ట్ ఈ వీడియో చూసైనా సరే మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేవి చేయటం జరుగుతూ ఉంది. సో జీవితం అనేది అవకాశం ఎప్పుడు కూడా ఒక్కసారి తలుపు తడుతుంది. ఆ అవకాశం కోల్పోతే మళ్ళీ తిరిగి అవకాశం కోసం ఎదురు చూడడం అంటే సంవత్సరాలు పడడానికి ఆస్కారం ఉంటుంది. అందువలన యు ప్లీజ్ టేక్ రైట్ డెసిషన్ ఇన్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోండి. తద్వారా మీరు విజేతగా నిలవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో నేను గణపతి ఇన్స్టిట్యూట్లో మీకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 200కి 200 మార్కులు వచ్చే విధంగా మీకు టాపిక్ వైజ్ టెస్టులతో పాటు, టాపిక్ వైజ్ లెవెల్ 2 టెస్టులతో పాటు, ఆదివారం సండే ఎగ్జామ్స్తో పాటు మీకు జిఎస్ పూర్తిగా సింగిల్ హ్యాండ్ మీద మీకు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. సో అయినా జిఎస్కి సంబంధించినంత వరకు మనకి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సో ఈ అందరు ఫ్యాకల్టీలు మన దగ్గర చెప్తారు. మళ్ళీ వీళ్ళు చెప్పినటువంటి సమాచారం అంతా కూడా నా నోటి నుంచి కూడా జాలువారుతా ఉంటుంది. మొత్తం జనరల్ స్టడీస్లో ఏ ప్రశ్న ఈ ఎగ్జామ్లో అడుగుతాడో మీకు ఖచ్చితంగా నేను చెప్తాను. సో 200కి 200 ప్రశ్నలు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయో ముందే చెప్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్ టు యూ. సో దీన్ని యూ ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ మీ. ఈ విషయం మటుకు గమనించి నలుగురికి ఈ విషయాన్ని తెలియచేస్తారని కోరుతూ ఉన్నాను. అలాగే మీరు అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి శివశంకర్ సార్, బాలచంద్రన్ సార్, విద్యాసాగర్ సార్, సో వీరి యొక్క సహకారం మీరు తీసుకున్నట్లయితే అర్థమెటిక్ రీజనింగ్లో సంపూర్ణంగా మీరు మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మన హ్యాండ్అవుట్స్ రూపంలో హ్యాండ్అవుట్స్ ఇచ్చుకుంటూ మీరు ప్రశ్న రాయకుండా హ్యాండ్అవుట్స్ని చూసుకుంటూ మీరు సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా హ్యాండ్అవుట్స్ రూపంలో మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్. సో శివశంకర్ సార్ క్లాసెస్ మీకు బాగా యూజ్ అవుతాయి. సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలన్న ప్రతి విద్యార్థి కూడా సార్ యొక్క క్లాసెస్ విన్నట్లయితే అర్థమెటిక్ రీజనింగ్ మీరు ఈజీగా చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ ఫోటో ఫీచర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు మనకి ఒక అద్భుతమైనటువంటి జీకే బుక్, 2022 జీకే బుక్ మీరు ఎక్కడైనా చూసుకోండి. మార్కెట్లో లభించే ఏ జీకే బుక్ అని పక్కన పెట్టుకుని ఈ జీకే బుక్ని పక్కన పెట్టుకోండి. కరోనాతో సహా లేటెస్ట్ సమాచారం అంతా సో దీనిలో ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ కరెంట్ జనరల్ స్టడీస్ సమాచారం కూడా ఈ బుక్లో మీకు లభిస్తుంది. అందువల్ల మీరు జనరల్ స్టడీస్ని ఈజీగా తీసుకుందాం అంటే చాలా వ్యాస్ట్ సిలబస్, చాలా వ్యాస్ట్ సిలబస్. అర్థమెటిక్ రీజనింగ్ అయినా ఏవో 4-5 టాపిక్లు మనం బాగా గట్టిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. కానీ బట్ ఇంత వ్యాస్ట్ సిలబస్ని మీరు కవర్ చేయాలి అంటే ఒక బుక్ను మీరు కంప్లీట్గా నమ్ముకుని తీరాలి. ఇది గణపతి ఇన్స్టిట్యూట్లో సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులకు, కానిస్టేబుల్ అభ్యర్థులకు, మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని తీసుకోండి 2022 ఈ జీకే బుక్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వర్షన్లో కూడా మీకు లభిస్తుంది. ఇమ్మీడియట్గా ఈ బుక్ను మీరు బుక్ చేసుకోండి. సో అదేవిధంగా ఏపీ సబ్ ఇన్స్పెక్టర్స్ 2021 సంబంధించి ఈ నూతన G4 బ్యాచ్ అనేది 18వ తారీఖును అంటే జనరల్గా మనకి ఈవేళ స్టార్ట్ అయినటువంటి కొత్త బ్యాచ్ ఇది. సో తెలివైన విద్యార్థి గొప్ప ఎంపిక గణపతి ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఒకసారి గమనించండి, వీళ్ళందరూ కూడా సబ్ ఇన్స్పెక్టర్స్గా సెలెక్ట్ అవ్వడాన్ని మీరు గమనించాలి. వీళ్ళందరూ ఓన్లీ గణపతి ఇన్స్టిట్యూట్లో మాత్రమే కోచింగ్ తీసుకున్నారు. మళ్ళీ చెప్తున్నా, గణపతి ఇన్స్టిట్యూట్లో మాత్రమే 1.5 సంవత్సరం పాటు కోచింగ్ తీసుకున్నారు. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టెస్ట్ రాయొచ్చేమో కానీ
వీళ్ళు సంవత్సరంన్నర పాటు నా వద్దే కోచింగ్ తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్ మాత్రమే. ఈ విషయాన్ని మీరు ఎక్కడైనా ఎవరినైనా అడగండి. ఓపెన్ ఛాలెంజ్, మై ఓపెన్ ఛాలెంజ్. ఎస్ఐ ఉద్యోగం మీరు సంపాదించాలంటే అంత ఆషామాషి కాదు. అదొక కళ. ఇట్స్ యువర్ డ్రీమ్. ఆ డ్రీమ్ అనేది మీకు రియాలిటీలోకి రావాలి అంటే మటుకు గణపతి యొక్క సహకారం ఎప్పుడూ మీకు ఉండాలి. సో ఇటీవలి కాలంలో మేము కండక్ట్ చేసినటువంటి లెవెల్ 2 టెస్టులు, అలాగే మెటీరియల్, అత్యున్నత ప్రమాణాలతో మెటీరియల్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి మెటీరియల్, గణపతి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మాత్రమే మీరు చదువుకున్నట్లయితే ఎస్ఏ ఉద్యోగం సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ముందు ముందు మీకే తెలుస్తుంది. అలాగే ఏపీ సబ్ ఇన్స్పెక్టర్స్ 100 మోడల్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మనం 2 మోడల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసుకున్నాం. 2 మోడల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో 3వ మోడల్ ఎగ్జామ్ కమింగ్ సండే నాడు 3వ మోడల్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా 100 మోడల్ ఎగ్జామ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తూ ఉంది. సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఏపీ సబ్ ఇన్స్పెక్టర్స్. రిమెంబర్, ఈ విషయాన్ని నలుగురికి తెలియచేస్తారని కోరుతా ఉన్నాను. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సమాచారం, జీకే పుస్తకానికి సంబంధించిన సమాచారం, అలాగే గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించి కోచింగ్ వివరాలు మీకు చెప్పడం జరిగింది. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకుని మీ అన్నయ్య గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. థ్యాంక్ యూ. ఇవి గణపతి సింహాలు. ఇవి గణపతి సింహాలు చాలా ఆకలిగా ఉంటాయి. గణపతి సింహాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక సింహం ఉంది. ఇక్కడ మొత్తం 79 సింహాలు ఉన్నాయి. 79 సింహాలు, 78+1. ఆంధ్రప్రదేశ్లో ఒక సింహం ఉంది, నటరత్న, నందమూరి బాలకృష్ణ. బా, దీని స్కిన్ చూడండి, తలతల మెరిసిపోతూ ఉంది. పియర్ సోప్ కానీ ఏ సోపు వాడాల్సిన పని లేదు దీనికి. స్కిన్ చూడండి ఎలా ఉందో, ముర్రా గేదె. అదృష్టవంతుడు తీరత్ సింగ్ రావత్. అదృష్టం ఒక్కొక్కసారి ఇలా కలిసి వస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎందుకు పనికిరాడు, వాయిస్ చూస్తే డబ్బాలో రాళ్ళు వేసుకుంటున్నట్టుందనేవారు. కానీ ఇప్పుడు అదే వాయిస్ ప్రపంచానికి గొప్ప వాయిస్ అయిపోయింది. సో కింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అమితాబ్ బచ్చన్. సో ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ ఉంది. ఈ వాట్సాప్ నెంబర్కి కూడా మీరు కాల్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇది వాట్సాప్ నెంబర్ మీకు 9505866099. మీకు ఏమన్నా డౌట్స్ కానీ, లేకపోతే పేపర్స్కి సంబంధించి కానీ, మెటీరియల్కి సంబంధించి కానీ, జీకే బుక్కి సంబంధించి కానీ, లేకపోతే ఇంక ఏ వివరమైనా సరే మీకు ఎప్పుడు అందించడానికి సిద్ధంగా ఉంటాను. 9505866099 వాట్సాప్కి మీ వివరాలు తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మీట్ యు టుమారో.